ఈ ప్రాజెక్టు మొదలైంది జర్మనీ టెక్నాలజీతో మొదలైంది. ఓకే. ఇందులో క్రషర్స్ ఉంటాయి, ఇన్పుట్ క్రషర్స్ అంటారు, స్ప్రెడర్స్ ఉంటాయి. ఇక్కడ క్రషర్లో పోసింది ఏదైతే ఉంటుందో ఈ లోపల నుండి తీసుకుని డంపర్ ద్వారా వచ్చింది ఇక్కడ క్రషర్లు పోయడం వల్ల దాన్ని క్రష్ చేసేసి బోల్డర్ని క్రష్ చేస్తే స్ప్రెడర్స్ ద్వారా కన్వేర్ ద్వారా స్ప్రెడర్స్ ద్వారా అక్కడ డంపింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. దానివల్ల దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు అదే కోలు తీసుకొని వచ్చి క్వారీ నుండి అక్కడ షవల్ ఎత్తిన తర్వాత ఇక్కడ మనకి మీకు ముందు కనబడుతుంది క్రషర్స్ ఏవైతే ఉన్నాయో అందులో పోస్తూ ఉంటారు. ఇక్కడ క్రష్ చేసింది డైరెక్ట్ సిహెచ్పికి ఇక్కడికి నుండి 6 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. కన్వేర్ ద్వారానే కోల్ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి క్రషర్స్ మీకు కోల్ చూపిస్తాం. కోల్ మొత్తం వెళ్తుంది. ఓకే. ఈ వాటర్ వర్షాకాలం రెయిన్ సీజన్లో ఈ వాటర్ అండ్ ఒక 1 సైడ్ మొత్తం ఇక్కడ సంపు ఉంటుంది మొత్తం, అవన్నీ టోటల్ పంపు ఉంటుంది. ఓకే. ఈ పంపుల ద్వారా పైకి పంపించేస్తాయి. పైకి వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం పైకి వెళ్ళిపోతాయి. ఓకే. పంపులు అండి, పైప్ లైన్స్. డంపర్ లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక డంపర్ పెడతా ఉంటాం. ఓకే. సో ఒకటి వెళ్ళిపోతుంది, లోడ్ అయి వెళ్ళిపోతా ఉంది వెహికల్. లోడ్ అయి వెహికల్ వెళ్ళిపోతా ఉంది, చూపియండి. సో మొత్తం బొగ్గుతోటి మొత్తం వెళ్ళిపోతుంది లోడ్ అయిపోయి ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ మనమేనా అక్కడికి వెళ్ళాల్సింది? మనమే వెళ్ళాలి. ఓకే. డంపర్ వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి లోడ్ తీసుకోవాలి. ఓకే. ఆ డంపర్ అంటే ఎంతసేపటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఎంత లాంగ్ వెళ్ళిపోవాలి? అది ఇప్పుడు మనం ఎక్కడైతే క్రషర్స్ ఉన్నాయో ఆ క్రషర్లో పోసి నేను చెప్పాను దాకా మనం వచ్చినప్పుడు అక్కడ క్రషర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ డంపింగ్ చేసి వచ్చేస్తారు. ఓకే. అక్కడికి వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ అప్ అండ్ డౌన్ ఒక 20 మినిట్స్ పడుతుంది. ఓకే.